మా కబుర్లు చెప్తున్న కేటీఆర్. ఇది బంగారు తెలంగాణ. నేను మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం కేతపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిన్న కాక మొన్న నేను న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ చదివాను. ఇక్కడ ఆవిడ పేరేంటండి? భారతమ్మ. ఇప్పుడు ఇక్కడ లేదు. మనవరాలు నిన్న పుట్టి పాతి పెట్టడానికి వెళ్ళింది. నేను అంత దూరం నుంచి వచ్చాను, నల్గొండ నుండి. చూడండి ఈ పరిస్థితి. ఇదా బంగారు తెలంగాణ? ఇక్కడ ఇదేంటి? ఒక దొడ్డే బాత్రూమ్. ఈ మరుగుదొడ్డిలో ఈ బాత్రూమ్ లో ఆవిడ నివసిస్తుందంటే ఎందుకు? మీ డబుల్ బెడ్రూమ్లు ఏమండి? స్వామి గారు చెప్పండి, మీరు ఇక్కడే కదా ఉంటున్నారు, మీ గ్రామమే కదా, చెప్పండి ఎన్ని ఇల్లులు కట్టారు ఈ తెలంగాణ వచ్చి 9? మీరేమో ఈ రోజు నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకండి ఇది? కొంచెం దైవ మనసుతో 1% ఎంతో మంచి వ్యక్తిగా నన్ను 2008లో కలవడానికి వస్తే నేను జై తెలంగాణ అని తెలంగాణ మద్దతు ఇస్తున్న తర్వాత ఏం అభివృద్ధి జరిగింది? మీరు చెయ్యరు, నన్ను చేయనీరు. 9 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు మిగిలింది కదా. ఒక కుటుంబానికి 5 లక్షలు కదా. ఈ కుటుంబానికి 5 లక్షలు ఇస్తే ఇల్లు రాదా? నేను సొంత డబ్బుతో జిమ్మీ కార్టర్ సహాయంతో 30 సంవత్సరాల్లో 1,30,000 ఇల్లు కట్టాం. $10,000 అంటే 8 లక్షల రూపాయలు ఇల్లు సొంత డబ్బుతో. ఇంకా కొన్ని కోట్ల ఇల్లు కట్టాలి. మీరు కట్టరు, నన్ను కట్టనివ్వరు. FCRAలు ఓపెన్ చేయరు, పీస్ మిషన్ రెస్టోర్ చేయరు. అధికారం మీ చేతిలో ఉంది. మాకు సమిట్లకు కానీ డబ్బులు తేయడానికి కానీ పర్మిషన్ ఇవ్వరు, ఒక్క సమిట్కేనా. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. అన్ని విధాల రైతులేంటి, నిరుద్యోగులేంటి, ఉద్యోగులేంటి, ప్రతి గ్రామంలో 174 గ్రామాలు మునుగోడు ఒక్క రోడ్డేనే వేసారా? ఎలక్షన్ అయి 40 రోజులైంది. మీరు గెలిస్తే మొత్తం అభివృద్ధి 15 రోజుల్లో చేస్తానని 15 రూపాయలను ఖర్చు పెట్టారా? మీ ఊరేగింపులకు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. మీకెవరు కావాలి? లక్షల కోట్లు సొంత డబ్బుతో అభివృద్ధి చేసిన నేను కావాలా ముఖ్యమంత్రిగా? లేదా 5 లక్షల